జీవిత బీమా ఖాతా. ఇది బీకామ్ 4th సెమ్ కార్పొరేట్ అకౌంటింగ్లో ఉంటుంది జీవిత బీమా ఖాతా. అయితే అనూహ్యమైన సంఘటన వల్ల కానీ దురదృష్టం వల్ల కానీ సంభవించే నష్టాల నుంచి వ్యాపారస్తుడు తనకు తాను తన మీద ఆధారపడిన వారిని రక్షించుకొనుటకు చేసుకున్న ఏర్పాటుని ఏమంటారంటే బీమా అంటారు. అయితే ఈ బీమా రక్షణ ఒక ఒప్పందం ద్వారా జరుగుతుంది. ఈ ఒప్పందం ఎలా ఉంటుందంటే లిఖితపూర్వకంగా ఉంటుంది. దీనిని మనం ఏమంటాం అంటే పాలసీ అంటాం. పాలసీలో 2 పార్టీలు ఉంటాయి. ఒకతనేమో ఇన్సూరర్, అంటే ఎవరైతే రక్షణ కలిగిస్తాడో వాడిని ఏమంటారంటే ఇన్సూరర్ అంటారు. ఏ వ్యక్తి అయితే బీమా చేస్తాడో అతన్ని ఏమంటారంటే ఇన్సూర్డ్ అంటారు. అయితే ఈ బీమా కంపెనీలో మనకి బీమా ఒప్పందం ప్రకారం మనకి బీమా చేసిన వ్యక్తి తాను ఏదైనా నష్టాన్ని వాటిల్లుతుందని అనుకున్నట్లయితే ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి బీమా సంస్థకు చెల్లించే నిర్ణీతమైన మొత్తాన్ని ఏమంటారంటే ప్రీమియం అంటారు. అయితే ఈ ప్రీమియం ఎలా ఉండొచ్చు? నెలవారీ ఉండొచ్చు, 3 నెలలకు ఒకసారి ఉండొచ్చు, 6 నెలలకు ఒకసారి ఉండొచ్చు, లేదా సంవత్సరానికి ఒకసారి కూడా ఉండే అవకాశం అనేది ఏర్పడుతుంది. అయితే బీమా సంస్థ ఈ ప్రీమియాన్ని మొత్తాన్ని స్వీకరించిన నిర్ణీత కారణాల వలన బీమా చేసిన వ్యక్తి వాటిలో నష్టాన్ని ఏం చేస్తారంటే పాలసీ రూపంలో షరతుల ప్రకారం నష్టాన్ని భర్తీ చేస్తుంది. అందువల్లే బీమా ఒప్పందంలో అనుకోని సంఘటన వల్ల కానీ సంభవించే నష్టాన్ని భర్తీ చేయడానికి ఈ బీమా కంపెనీ అనేది మనకి ఉపయోగపడుతుంది. యాక్చువల్గా ఈ బీమా అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి జీవిత బీమా, 2 సాధారణ బీమా, 3దేమో బీమా క్లెయిమ్. అందులో ఇప్పుడు మనకున్నది ఏంటంటే జీవిత బీమా. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే జీవిత బీమా. మిగతా 2 పాఠాలు తర్వాత చూద్దాం. అందులో జీవిత బీమా అంటే అర్థం ఏంటంటే బీమా చేసిన వ్యక్తి ఒక నిర్ణీత తేదీ తర్వాత మరణం ద్వారా కానీ లేదా నిర్ణీత సొమ్మును చెల్లించడానికి బీమా సొమ్మాన్ని బీమా సంస్థ అనేది అంగీకరిస్తూ ఉంటుంది. ఇలాంటి జీవిత బీమా ఒప్పందాలను ఏమంటారంటే ఇన్సూరెన్స్ ఒప్పందాలు అంటారు. అయితే ఈ జీవిత బీమా చేసినప్పుడు బీమా కంపెనీ పాలసీదారుకు నిర్ణీతమైన వయసు చేరుకున్నప్పుడు లేదా అతను మరణించినప్పుడు ఈ రెండిటిలో ఏది ముందు జరిగితే అప్పుడు పాలసీ మొత్తాన్ని బీమా చేసిన వ్యక్తికి లేదా అతని వారసులకు చెల్లిస్తారు. అయితే జీవిత బీమా నష్టపరిహార ఒప్పందం అనేది కాదు. కాబట్టి జీవిత బీమా పాలసీ ద్వారా జీవితాన్ని రక్షించడానికి లభించే పెట్టుబడి అన్నట్టే. అంటే ఏ వ్యక్తి అయినా అనుకోకుండా ఏదైనా సంఘటన సంభవిస్తే తన మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో వారి జీవన మడుగను దృష్టిలో పెట్టుకుని ఇతను చేసే పొదుపు మొత్తానికి బీమా కంపెనీ నష్టపరిహారాన్ని చెల్లించడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇలాంటి జీవిత బీమా సంస్థలో మనకేంటి ఉన్నాయంటే మనకి కొన్ని పదాలను ఇందులో మనం చూద్దాం. అందులో నెంబర్ 1 ఏంటంటే వ్యాపారాల్లో కొన్ని ముఖ్య పదాలు చూద్దాం. 1 ప్రీమియం, 2 వార్షిక చెల్లింపులు ప్రతిఫలం, 3 వడ్డీ డివిడెండ్ అద్దెలు, 4 క్లెయిములు, 5 బోనస్ మళ్ళీ 3 రకాలు. 1 నగదు బోనస్, మొత్తం తగ్గింపుగా వినియోగించే బోనస్, రివర్షనరీ బోనస్. 6 వార్షికాలు, 7 వదులుకోలు, 8 చెల్లించిన విలువ, 9 పునర్బీమా, 10 జీవిత బీమా. అందులో నెంబర్ 1 ఏంటంటే ప్రీమియం గురించి చెప్పుకుంటాం. అయితే ఈ ప్రీమియం అనేది అంటే ఈ ప్రీమియం ఎలా ఉంటుందంటే అసలు ఈ ప్రీమియం అంటే అర్థం ఏంటంటే పాలసీదారు నిర్ణీత కాల వ్యవధిలో బీమా కంపెనీకి చెల్లించే నిర్ణీతమైన మొత్తాలను ఏమంటారంటే ప్రీమియం అని అంటాం.
అంటే బీమా కంపెనీ తనకు రక్షణ ఇచ్చినందుకు, బీమా చేసిన మొత్తానికి హామీ ఇచ్చినందుకు ఈ మొత్తం ప్రతిఫలంగా చెల్లించబడుతుంది. అంటే ప్రీమియం ఒకే మొత్తంగా చెల్లిస్తే వాటిని ఏమంటారంటే ఏకమొత్త ప్రీమియం అని అంటారు. ఒకవేళ పాలసీ తీసుకున్న మొదటి సంవత్సరం చెల్లించే ప్రీమియంను మొదటి సంవత్సరం ప్రీమియం అంటారు. తర్వాత సంవత్సరం చెల్లించే ప్రీమియం ఏంటంటే నవీకరణ ప్రీమియం అంటారు. అంటే యాక్చువల్గా ప్రీమియం అనేది మనకి షెడ్యూల్ 1లో అంటే షెడ్యూల్ 1లో చూపుతాం. అంటే అర్థం ఏంటి, మనం చెల్లించే మొత్తం అంటే పాలసీ మొత్తానికి మనం ఎంతైతే ఒప్పుకున్నామో నెలకు కానీ లేదా 6 నెలలకు కానీ 3 నెలలకు కానీ సంవత్సరానికి కానీ దేన్నైతే ఒప్పుకున్నామో దాన్ని మనం చెల్లించేదాన్ని ఏమంటారంటే ప్రీమియం అంటారు. అయితే ఈ ప్రీమియం అనేది ఎలా ఉంటుందంటే పాలసీ తీసుకున్నప్పుడు మా చెల్లించే మొత్తాన్ని ఏమంటారంటే ఒకేసారి మొత్తం చెల్లించే దాన్ని ఏమంటారంటే సింగిల్ ప్రీమియం అంటారు. అంటే ప్రీమియము అంటే ఒక వ్యక్తి సంవత్సరానికి ముందుగానే ప్రీమియం కట్టాలి. అంటే ఇప్పుడు 1920 అనుకోండి, 1920కి ఇప్పుడు ప్రీమియం కట్టాలి. అది మనం నెలలో కడతామా, 2 నెలల్లో 3 నెలల్లో కడతామా, 6 నెలల్లో కడతామా, సంవత్సరంలో కడతామా అనేది తర్వాత. అయితే ఒకవేళ ఇలాంటి రావాల్సిన ప్రీమియం సర్దుబాటులో ఉన్నట్టయితే ఏం చేయాలంటే ముందు షెడ్యూల్ 1 ప్రీమియంలో కలపాలి. రెండోసారి ఆస్తి పట్టికలో షెడ్యూల్ 12లో ఈ ప్రీమియాన్ని చూపాలి. ఒకవేళ ఈ రావాల్సిన ప్రీమియం అంకణాలో మాత్రమే ఉన్నట్లయితే, అంటే ఈ రావాల్సిన ప్రీమియం అనేది అంకణాలో మాత్రమే ఉన్నట్లయితే ఈ మొత్తాన్ని ఏమంటారంటే షెడ్యూల్ 12 ఆస్తుల పట్టికలో చూపాలి. అయితే ఈ ప్రీమియానికి చిట్టాబద్ది ఏంటంటే రావాల్సిన ప్రీమియం ఖాతా డెటా టు ప్రీమియం ఖాతా, అంటే ఈ రావాల్సిన ప్రీమియం ఖాతా డెటా టు ప్రీమియం ఖాతా అని రాయాలి. ఇకపోతే రెండోది వార్షిక చెల్లింపులకు ప్రతిఫలం. దీన్నే ఇంకో విధంగా ఏమంటారంటే వార్షిక ఆదాయం అని కూడా అంటారు. అంటే ఇదేముంటుందంటే బీమా చేసిన వ్యక్తి ప్రతి సంవత్సరం చెల్లించినందున వార్షికానికి ప్రతిఫలంగా బీమా కంపెనీ ఒకేసారి తీసుకునే మొత్తాన్ని ఏమంటారంటే వార్షిక చెల్లింపులకు ప్రతిఫలం అంటారు. అంటే ఈ మొత్తం ప్రస్తుత సంవత్సరంలో మనం ఏం చేస్తామంటే దీన్ని ప్రస్తుత బీమా కంపెనీ పొందిన ఏక మొత్తంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ మొత్తాన్ని ఏం చేస్తారంటే రెవెన్యూ ఖాతాలో ఇతర ఆదాయాలు శీర్షిక కింద దీన్ని చూస్తారు. ఇకపోతే మూడోది వడ్డీ డివిడెండ్. అంటే వడ్డీ డివిడెండ్ అంటే అర్థం ఏంటంటే పాలసీదారుల వద్ద నుండి ప్రీమియం రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వ సెక్యూరిటీలు కొనడానికి కానీ, లేకపోతే పాలసీదారులకు రుణాలు ఇవ్వడానికి కానీ, లేకపోతే వివిధ కంపెనీలలో వాటాలు కానీ డిబెంచర్లు కానీ కొనుగోలు చేసిన, లేదా స్థిరచరాస్తులు కొనుగోలు చేసినట్లయితే, లేదా పెట్టుబడి పెట్టినట్లయితే దాని మీద వచ్చే ఆదాయాన్ని ఏమంటారంటే వడ్డీ డివిడెండ్లు లేదా అద్దెలు అంటారు. అంటే పాలసీదారులు ఎప్పుడైతే ప్రీమియం కడతారో ఆ ప్రీమియం మొత్తాన్ని వీళ్ళ దగ్గర ఉంచుకోకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఇతరత్ర అంటే సెక్యూరిటీలు కొనటానికి కానీ, అప్పులు ఇవ్వడానికి కానీ, రుణ ఆస్తులు కొనటానికి కానీ, ఇతరత్ర వాటాలు కానీ కొన్నట్లయితే వాటి మీద వచ్చే ఆదాయాన్ని ఏమంటారంటే వడ్డీ డివిడెండ్ల కింద చూపుతారు. దీన్ని రెవెన్యూ ఖాతాలో మనం చేస్తారంటే పెట్టుబడులు అనే ఆదాయం కింద దీన్ని చూపడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇందులో కొన్ని సందర్భాల్లో ఆదాయపు నుండి స్థూలము నికరం అనే అడిగే అవకాశం అనేది ఏర్పడుతుంటుంది. అంటే సందర్భాన్ని బట్టి దాన్ని స్థూలం అయితేనేమో కలపాలి, నికరం అయితేనేమో అందులో అలా దాన్ని ఏం ముట్టుకోవడానికి అవకాశం అనేది లేదు. ఇకపోతే క్లెయిమ్. అసలు క్లెయిమ్ అంటే ఏం చేస్తుంటే గడువు తీరడం ద్వారా, అంటే పాలసీదారు గడువు తీరడం వల్ల కానీ మరణాల వల్ల కానీ క్లెయిమ్ అనేది ఏర్పడుతుంది. అంటే బీమా కంపెనీ పాలసీదారుకు చెల్లించిన లేదా చెల్లించవలసిన మొత్తాన్ని ఏమంటారంటే క్లెయిమ్ అంటారు. అంటే మనం ఎంపైతే అంటే పాలసీదారు ప్రీమియం కట్టిన తర్వాత తన ఎన్ని సంవత్సరాలు తన ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం తీసుకున్న తర్వాత అతను ఎన్ని సంవత్సరాలకు పట్టాడు, 30 సంవత్సరాలు కట్టాడా, 20 సంవత్సరాలు కట్టాడా, ఏజ్ని బట్టి దానికి లేకపోతే పాలసీ ఎంత మొత్తంలో తీసుకున్నాడు. ఒకవేళ పాలసీదారు మరణిస్తే, అంటే పాలసీదారు ఒకవేళ చనిపోయినట్లయితే అతనికి చెల్లించే దాన్ని ఏమంటారంటే క్లెయిము అంటారు. అయితే ఈ క్లెయిము 2 రకాలు ఉంటుంది. ఒకటి మరణాంతర క్లెయిమ్ ఉంటుంది, రెండోదేమో జీవితకాలం తర్వాత కూడా క్లెయిమ్ అనేది ఉండడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అయితే కొంతమంది అంటే యావజ్జీవ బీమా పాలసీపై పాలసీ మొత్తాన్ని ఏమంటే పాలసీదారు మరణాంతరం ఏం చేస్తామంటే అతను వారసులకు ఇస్తాం.
ఒకవేళ మర మరణించుకున్న ఉన్నట్లయితే గడువు తీరినట్టయితే ఆ పాలసీని అతనికి చెల్లించాల్సిన అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే క్లెయిము అంటారు. అయితే క్లెయిములకు చిట్టాబద్ద ఏంటంటే చెల్లించాల్సిన క్లెయిమ్ ఖాతా, అంటే క్లెయిమ్ ఖాతా డేటా టు చెల్లించాల్సిన క్లెయిమ్ ఖాతా. అయితే దీన్ని ఏం చేస్తా అంటే ఆస్తప్పుల క్లెయిములు ఏం చేస్తా అంటే ఆస్తప్పులు యాక్చువల్గా అయితే షెడ్యూల్ 4లో చూపుతాను, సర్దుబాట్లు ఇచ్చినట్లయితే షెడ్యూల్ 13లో చూపడానికి అవకాశం అనేది ఉంటుంది. పోతే బోనస్ మనకి 3 రకాలు. ఒకటి నగదు బోనస్, రెండోదేమో మొత్తం తగ్గింపుగా బోనస్, మూడోదేమో రివర్స్ బోనస్. అంటే నగదు బోనస్ అంటే బీమా కంపెనీ బోనస్ను నగదు రూపంలో చెల్లించినట్లయితే దానిని ఏమంటారంటే నగదు బోనస్ అంటారు. అంటే మూల్యాంకన తర్వాత ప్రకటించిన వెంటనే దీనిని చెల్లిస్తారు. ఈ బోనస్ లాభాలతో కూడిన పాలసీలపై చెల్లిస్తారు. ఒకవేళ లాభాలు ఏమన్నట్లయితే దాని మీద చెల్లించేదాన్ని ఏమంటారంటే నగదు బోనస్ అంటారు. రెండోది ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్. అంటే బోనస్ ప్రకటించిన మొత్తం నగదుగా చెల్లించకుండా పాలసీదారులకు చెల్లించవలసిన ప్రీమియంకి సర్దుబాటు చేస్తారు. అంటే బోనస్ వస్తే నగదు ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తారంటే పాలసీదారుడు ఎంతైతే ప్రీమియం కట్టాలో ఆ ప్రీమియానికి దీన్ని సర్దుబాటు చేస్తారు. అందుకని దాని అన్నారు మొత్తం తగ్గింపుగా బోనస్ అని. అంటే ఈ విధంగా చెల్లించిన ప్రీమియం ఏమవుతుందంటే కట్టాల్సిన ప్రీమియం అవుతుంది, పాలసీదారు తగ్గుతుంది. దీనిని ప్రీమియం చెల్లింపుల మీద తగ్గింపుగా వినియోగించే బోనస్ అని అంటానికి అవకాశం దొరుకుతుంది. మూడోది రివర్షనరీ బోనస్. అంటే బీమా కంపెనీ ప్రకటించిన బోనస్ను ఎప్పటికప్పుడు చెల్లించక క్లెయిమ్లతో పాటే చెల్లించే బోనస్ ఏమంటారంటే రివర్షనరీ బోనస్ అంటారు. అంటే పాలసీ గడువు తీరిన తరువాతనే పాలసీ మొత్తంతో పాటు చెల్లించే బోనస్ ఏమంటారంటే రివర్షనరీ బోనస్. భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ వారు ఏం చేస్తారంటే రివర్షనరీ బోనస్ పద్ధతిని మాత్రమే అనుసరిస్తారు. అంటే మన దగ్గర ఉన్న ఎల్ఐసి అనేది దానిని మాత్రమే అనుసరిస్తుంది. అంటే ఒకవేళ బోనస్ వచ్చినట్లయితే దాన్ని ఇవ్వకుండా పాలసీదారుడికి ఎప్పుడైతే పాలసీ మొత్తం పాలసీ చెల్లిస్తారో పాలసీతో పాటు దీన్ని చెల్లించే అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే వార్షికాలు, దీన్ని ఏమంటారంటే యాన్యుటీస్ అంటారు. అంటే జీవిత బీమా సంస్థ పాలసీదారుండి ఒకేసారి పెద్ద మొత్తాన్ని ప్రతిఫలంగా గ్రహించి పాలసీదారు జీవించి ఉన్నంతకాలం సంవత్సరానికి ఒకసారి లేదా ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఒక నిర్ణీతమైన మొత్తాన్ని చెల్లించడానికి పూచిస్తుంది. ఒప్పందం ప్రకారం పాలసీదారుడు బీమా కంపెనీకి చెల్లించే సాలిసరి మొత్తాన్ని ఏమంటారంటే వార్షికాలు అంటారు. అంటే అర్థం ఏంటి? బీమా కంపెనీ పాలసీదారుడు ఒకేసారి పెద్ద మొత్తాన్నిగా గ్రహించటాన్ని ఏమంటారంటే వార్షికాలు అంటారు. దీన్ని ఏమంటారంటే యాన్యుటీస్ అంటారు. దీన్ని షెడ్యూల్ 4లో చూపుతారు. అయితే ఈ వార్షికాలు ఎప్పుడు కూడా అంటే ఈ వార్షికాల్లో మొత్తంగా ఏం చేస్తారంటే షెడ్యూల్ 4లో ఈ వార్షికాలు చూపడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇకపోతే వదులుకోలు, దీన్ని ఏమంటారంటే సరెండర్స్ అంటారు. అంటే వదులుకోలంటే పాలసీదారుడు తాను పాలసీ వదులుకునే హక్కు కానీ లేకపోతే రద్దు చేసుకునే హక్కు కానీ పాలసీదారుడుకు ఉంది. అంటే అర్థం ఏంటంటే పాలసీదారుడు తాను కట్టవలసిన ప్రీమియం చెల్లించకపోతే అదే కొన్ని సంవత్సరాలు చెల్లించకపోయినా చెల్లించటానికి తన దగ్గర ఆసక్తిత లేకపోయినా అలా చెల్లించకుండా ఉన్నటువంటి పాలసీని ఏమంటారంటే వదులుకోలు అంటారు. అయితే ఈ వదులుకోలు ఏం చేస్తారంటే అతనికి చెల్లించాల్సిన దాన్ని ఎప్పుడైతే వదులుకున్నాడో అక్కడ వరకే అతనికి చెల్లిస్తారు. దీనికి క్లెయిములు కానీ బోనస్లు కానీ ఏమీ ఉండవు. అతను ఎంతైతే చెల్లించాడో దానికి నిర్ణీత వడ్డీ వేసి మాత్రమే పాలసీదారుకు చెల్లిస్తారు. ఈ పాలసీపై చెల్లించిన ప్రీమియం సంచిత మొత్తాన్ని ఏమంటే అతడు నగదు రూపంలో విలువ కట్టి తీసుకోవాల్సిన అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఎంతైతే పాలసీ ఉందో ఆ పాలసీ మొత్తాన్ని పాలసీదారు పొందటానికి అవకాశం అనేది ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే వదులుకోలు అంటాం. అయితే ఈ వదులుకోలు అంటే దీనిని వెంటనే అంటే ఎప్పుడైతే పాలసీ వదులుకున్నాడో పాలసీదారుకి వెంటనే చెల్లించడానికి అవకాశం అనేది. ఇకపోతే నెక్స్ట్ చెల్లించిన విలువ. అంటే చెల్లించిన మొత్తం ప్రీమియం సంఖ్యను
చెల్లించిన ప్రీమియంల సంఖ్యకున్న దామాషా పాలసీ పద్ధతిలో చెల్లించిన విలువ అంటారు. అంటే ఎవరికైతే పాలసీ ఉందో పాలసీ ఏం చేస్తారంటే కొంతమందికి దామాషా పద్ధతిలో చెల్లిస్తారు, అంటే దపదపాలుగా. ఇది వెంటనే చెల్లించడం అనేది జరగదు. కాబట్టి పాలసీ గడువు తీరిన తర్వాత మాత్రమే దీనిని చెల్లిస్తారు. కాబట్టి ఇక్కడ పాలసీ దాని గడువు కాలం అయిపోయిన తర్వాత పాలసీ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి అవకాశం ఉంది. లేకపోతే పునర్బీమా. ఒక సంస్థ పెద్ద మొత్తంలో బీమా తీసుకున్నట్లయితే, అంటే పెద్ద మొత్తంలో బీమా చేసినప్పుడు ఆ పాలసీకి సంబంధించిన బాధ్యత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ పాలసీదారుడు అనుకోకుండా ఏమైనా చనిపోతే ఎక్కువ మొత్తం చెల్లించాల్సిన బాధ్యత ఒకరి మీద పడుతుంది. కాబట్టి ఆ బాధ్యత ఏం చేస్తుందంటే ఇతర బీమా సంస్థలు పంచుకోవాలని భావించినప్పుడు, అంటే పెద్ద మొత్తాల బీమా స్వీకరించిన బీమా కంపెనీ ఏం చేస్తుందంటే తాను ఎంతైతే బీమా తీసుకుందో ఆ బీమాని వేరే బీమా సంస్థల దగ్గర తిరిగి బీమా చేస్తుంది. దాన్ని ఏమంటారంటే పునర్బీమా అంటారు. అంటే ఈ రెండు బీమా అంటే మనం ఒక దగ్గర బీమా చేస్తే వాళ్ళు ఇంకో దగ్గర బీమా చేస్తారు. ఈ రెండు కంపెనీలకు మధ్య కుదిరిన ఒడంబడికను ఏం చేస్తారంటే ఏమైనా నష్టం ఏర్పడితే వీళ్ళు ఆ నష్టాన్ని వీళ్ళిద్దరు పంచుకుని ఆ పాలసీదారుకి చెల్లించాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. దాన్ని ఏమంటారంటే పునర్బీమా అంటారు. అంటే లాభాన్ని ఎలాగ ఇద్దరు పంచుకుంటారు, ఒకవేళ అనుకోకుండా క్లెయిమ్ ఏమైనా నష్టపోతే ఆ నష్టాన్ని కూడా ఇద్దరు పంచుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే మొదటి బీమా కంపెనీ రెండవ బీమా కంపెనీ నుండి క్లెయిమ్ బోనస్ పొందుతుంది. అంటే ఈ కంపెనీ నుంచి బోనస్ చేసింది కాబట్టి క్లెయిమ్లు కానీ బీమా దాన్ని తిరిగి మనకి ఏమని చేస్తారు, ప్రీమియం దారికి చెల్లిస్తారు. దీనిని ఏమంటారంటే పునర్బీమా అంటారు. కాకపోతే జీవిత బీమా నిధి అంటే సంవత్సర ప్రారంభంలో ఉన్న జీవిత బీమా నిధిని ఎలా అంటారంటే దీన్ని రెవెన్యూ ఖాతాలో క్రెడిట్ వైపు మొదటి అంశంగా చూపుతారు. అయితే రెవెన్యూ ఖాతా డెబిట్ వైపున క్రెడిట్ వైపున ఉన్న వ్యత్యాసాన్ని ఏం చేస్తారంటే లాభం కాదు నష్టం కాకుండా ఏం చేస్తారంటే జీవిత బీమా నిధి నిలువ కింద దీన్ని చూపుతాం. ఈ జీవిత బీమా నిధి ఏం చేస్తారంటే సంస్థ పాలసీలపై చెల్లించవలసిన మొత్తాలను చెల్లించడానికి ఉపయోగించడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే బీమా రకాలు మొత్తం మనకి బీమాలో మొత్తం మనం ఎన్ని రకాలుగా చూపుతాం, బీమాలు మొత్తం ఈ బీమాకు కొన్ని. అయితే ఈ బీమా రెవెన్యూ ఖాతా ఈ విధంగా చూపుతాం. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మార్చి పెడితే అంతమైన సంవత్సరం రెవెన్యూ ఖాతా అందిస్తాను, ప్రీమియం ఇచ్చివేసిన పునర్బీమా ప్రీమియం అంగీకరించి ఈ మూడు కలిపితే షెడ్యూల్ 1. అలానే పెట్టుబడిపై ఆదాయం, వడ్డీ అద్దెలు, పెట్టుబడి అమ్మకంపై లాభం, పెట్టుబడి అమ్మకంపై నష్టం, బదిలీలు, సరైన ఏమైనా మార్పులు ఉన్నట్లయితే ఇతర ఆదాయాలు, ఖర్చులు, వ్యయాలు, దీని మొత్తాన్ని ఏం చేస్తారంటే టోటల్ ఏ అంటారు. అదే 1 ప్రీమియం. 2 కమిషన్, అంటే షెడ్యూల్ 2 ఏంటంటే కమిషన్. షెడ్యూల్ 3 నిర్వహణ ఖర్చులు. 3 కింద ఏం చేయాలంటే సంస్థాగత బాకీలు ఏర్పాటు చూపించాలి, రాని బాకీలు రద్దు చూపించాలి, పన్నులు ఏర్పాటు చూపించాలి, ఏర్పాట్లు పన్ను కాకుండా చూపాలి, పెట్టుబడులు తగ్గించిన విలువ, ఇతర ఆదాయాలు ఉన్నట్టయితే అది షెడ్యూల్ బి. 4 ఏం చేస్తారంటే చెల్లించిన ఉపకరణాలు లేదా దీన్ని ఒకసారి క్లెయిములు కూడా అంటాం. అలానే మధ్యకాలిక బోనస్, అలానే అమలులో జీవిత బీమా పాలసీలో మార్పులు ఏమైనా ఉన్నట్లయితే, తర్వాత స్థూలం పునర్బీమా మొత్తం అయింది, దీన్ని ఏమంటారంటే సి అంటారు. మిగులు అంటే ఏం చేస్తామంటే ఏ మైనస్ బి మైనస్, పైన మనం అనుకున్నాక ఏ టోటలు బి టోటలు సి టోటల్ మైనస్ చేస్తే మిగతాది ఏమంటారంటే వినియోగితాలు. అంటే ఒక రెవెన్యూ ఖాతా ప్రొఫార్మా తయారు చేయాలంటే ముందు మనం ఇది తయారు చేస్తే రెవెన్యూ ఖాతా ప్రొఫార్మా చేయడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఒకవేళ దీన్నే లాభ నష్టాల ఖాతాలో కూడా చూపించాల్సిన కొన్ని సందర్భాలలో, అంటే పాలసీదారుల ఖాతా అంటే సాంకేతికత ఇచ్చిన బదిలీ, పెట్టుబడి నుండి ఆదాయం, వడ్డీ నుండి అద్దెలు స్థూలం అయితే నీకు ఇందా చెప్పాను స్థూలము నికరం అని చెప్పాను. అలానే పెట్టుబడి అమ్మకపై లాభము లేదా నష్టం, పెట్టుబడి ఇతర ఆదాయాలు చెప్పాను. వ్యాపార సంస్థల బదిలీ సంబంధం లేని ఖర్చులు, అలానే రాని బాకీల, అలానే ఏర్పాట్లు, పెట్టుబడుల తగ్గింపు నిల్వ. ఒక లాభ నష్టాల ఖాతా అడిగితే మనకి ఈ ప్రొఫార్మా మీకు ఉపయోగపడుతుందని చూపించాను. బ్యాలెన్స్ షీట్ అయితే ఏం చేస్తామంటే వాటాదారుల నిధులు, వాటా మూలధనం 5, రిజర్వ్ మిగుళ్ళు 6, అలానే అప్పులు 7, పాలసీ నిధులు. బ్యాలెన్స్ షీట్ అడిగితే మనం ఈ విధంగా బ్యాలెన్స్ షీట్ని చూపాలి. బ్యాలెన్స్ షీట్ అడిగినప్పుడు మీకు చెప్తాను. కొన్ని లెక్కలు చెప్తా చూడండి నాన్న, కొన్ని లెక్కలు చెప్తే మీకు తొందరగా అర్థం కావడానికి అవకాశం ఉంది. ఏమి ఇచ్చారు చూడండి. శుభం జీవిత బీమా సంస్థ ఒక ప్రీమియం ఆదాయ షెడ్యూల్ 1ని కనుక్కోమని.
అంటే షెడ్యూల్ 1 అంటే మనం ఏమనుకున్నాం, షెడ్యూల్ 1 ప్రీమియం అంటే ప్రీమియంలోకి ఏమొస్తాయో చూసుకుని మనం ప్రీమియాన్ని తయారు చేద్దాం. అంటే ఏమన్నాడు, వసూలైన ప్రీమియం అని కింద మొదటి సంవత్సరం ప్రీమియం, రెన్యువల్ ప్రీమియం, సింగిల్ ప్రీమియం. అంటే ప్రీమియానికి ఏం చేయాలంటే మొదటి సంవత్సరం ప్రీమియానికి రెన్యువల్ ప్రీమియం, సింగిల్ ప్రీమియం కలిపి అందులో మనకి ఏమి ఇచ్చాడు, ప్రారంభంలో ప్రీమియం ఇచ్చాడు, ముగింపులో ప్రీమియం ఇచ్చాడు. ఎప్పుడు కూడా ప్రారంభంలోదేమో మైనస్ చేయాలి, ముగింపులో ఇదేమో 4 మార్కులు కాబట్టి అలా అడగటానికి అవకాశం ఉంది. అంటే షెడ్యూల్ 1 ప్రీమియం కనుక్కోండి అంటే వసూలైన ప్రీమియం ఇచ్చాడు. మొదటి సంవత్సరం ప్రీమియానికి రెన్యువల్ ప్రీమియం, సింగిల్ ప్రీమియం కలిపి అందులోంచి నేను ఏం చేస్తానంటే ప్రారంభోదేమో అవుతాయి మైనస్ చేస్తాను, ముగింపుదేమో కలుపుతాను. చూడడానికి చేశాను. అంటే మొదటి సంవత్సరం ప్రీమియం, రెన్యువల్ ప్రీమియం, సింగిల్ ప్రీమియం, దానికి సంవత్సరాంతాన ముగింపు ప్రీమియం ఏమో కలిపాను, ప్రారంభ ప్రీమియం ఏమో తీసేసాను. తీసేస్తే షెడ్యూల్ 1 ప్రీమియం అంటే 7205 పైన 3 సున్నాలు పెట్టాను కాబట్టి కింద 3 సున్నాలు పెట్టావు. ఇది షెడ్యూల్ 1 ప్రీమియం తయారు చేయమంటే ఇలా తయారు చేయాలి. అలానే ఇంకో లెక్క చెప్తా చూడనా, ఏమన్నాడు, షెడ్యూల్ 2 ప్రకారం కమిషన్ కనుక్కోండి. అంటే షెడ్యూల్ 2 కమిషన్ కనుక్కోమన్నాడు. కమిషన్ కనుక్కోమన్నప్పుడు ఏం చేయాలి, అక్కడ ఏమన్నాడు చూడనా, చెల్లించిన కమిషన్ మొదటి సంవత్సరం ప్రీమియం కమిషన్ 30-50, రెన్యువల్ ప్రీమియం కమిషన్ 10-20, సింగిల్ ప్రీమియంపై కమిషన్ 30. అంటే ఈ రెండు కలిపాను. కలిపి ఏం చేస్తానంటే తగ్గించిన పునర్భీమ ప్రీమియం మైనస్ చేయాలి, అంగీకరించిన పునర్భీమ ప్రీమియం కలపాలి. ఒకసారి చూడండి, లెక్క చూడండి. ఏం చేయాలి, ప్రత్యక్షంగా మొదటి సంవత్సరం ప్రీమియం, రెన్యువల్ ప్రీమియం, సింగిల్ ప్రీమియం, దానికి అంగీకరించిన పునర్భీమ ప్రీమియం కలిపాను. కలిపి తగ్గించిన పునర్భీమ ప్రీమియాన్ని ఏం చేశాను, మైనస్ చేశాను. అంటే షెడ్యూల్ 2 వర్కింగ్ అవుట్ చేస్తే మనం ఇలాగా చేయాలి. అలానే ఇంకో లెక్క చూడండి, షెడ్యూల్ 3 ప్రకారం బీమా కంపెనీకి సంబంధించిన ఖర్చుల మొత్తాన్ని కనుక్కోండి. దీన్ని ఏమంటారంటే నిర్వహణ ఖర్చులు. అంటే అన్ని ఖర్చులు కూడా ఇందులో రాయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఏముందో చూడండి, ప్రయాణ ఉపకార చెల్లించిన ఖర్చులు, ప్రయాణ ఖర్చులు, అద్దె రేటు పనులు, ప్రింటింగ్ స్టేషనరీ, మెడికల్ ఖర్చులు, కమిషన్. కమిషన్ అనేది షెడ్యూల్ 2లోకి వెళ్తుంది కాబట్టి కమిషన్ ఇక్కడ మనం రాయకూడదు. అలానే చెల్లించిన ఆడిట్ ఫీజు, అలానే వదులుకోలు మనకేం చేశాడు, వదులుకోలు షెడ్యూల్ 4లోకి వెళ్తుంది కాబట్టి అది కూడా ఇక్కడ రాదు. అలానే చెల్లించిన వార్షికాలు కూడా షెడ్యూల్ 4లోకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ రాయకూడదు. అంటే ఖర్చులు మాత్రమే రాయాలి. మన బ్యాంక్ ఖాతాలో రాసినప్పుడు షెడ్యూల్ 16లో రాశాను చూడండి. అలానే షెడ్యూల్ 3లో ఖర్చులు మాత్రమే రాయాలి. ఖర్చులు రాసి చూడండి, షెడ్యూల్ 3 ఉద్యోగుల పారితోషికం, ప్రయాణ ఖర్చులు, అద్దె రేట్ల పనులు, ప్రింటింగ్ స్టేషనరీ, మెడికల్ ఖర్చులు, ఆడిట్ ఫీజు కలిపి చూపించాలి. అంటే మనకి ఇక్కడ ఎందుకు చెప్పానంటే ఫామ్ రెవెన్యూ ఖాతాలో షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3, షెడ్యూల్ 4 అంటే అవి కరెక్ట్గా రాయాలి. రాసి మిగతా దాన్ని ప్రొఫార్మాలో ఉన్నట్టు రాసి చూపడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలానే కొంచెం చెల్లించిన ఉపకరణాలు ఇందాలు ఇప్పుడు చెప్పింది అది. అంటే క్లెయిముల ద్వారా కానీ అంటే షెడ్యూల్ 4 ఓన్లీ క్లెయిములు మాత్రమే వేస్తాను. ఏమన్నాడు, చెల్లించిన మరణాల ద్వారా క్లెయిములు, గడువు తీరు ద్వారా క్లెయిములు, ప్రారంభంలో మరణాల ద్వారా క్లెయిములు, గడువు తీరు క్లెయిములు, అలానే ముగింపులో క్లెయిములు అన్నాడు. ఎప్పుడు కూడా ఏం చేశాను, ప్రారంభ క్లెయిములు అయితేనేమో మైనస్ చేస్తాను, ముగింపు క్లెయిములు అయితేనేమో యాడ్ చేస్తాను. నేను చూడండి మీకు చెప్తాను. మరణాల ద్వారా క్లెయిములు, గడువు తీరు క్లెయిములు, సంవత్సరాంతములో క్లెయిములు, మరణాల ద్వారా కడిపి అవుటర్ కాలం వేస్తుంది. అలానే ప్రారంభంలో చెల్లించాల్సిన క్లెయిములు, మరణాల ద్వారా క్లెయిములు, గడువు తీరు ద్వారా క్లెయిములు. అంటే ప్రారంభ క్లెయిములు అయితేనేమో మైనస్ చేయాలి, ముగింపు క్లెయిములు అయితేనేమో మైనస్ చేయాలి. అందులో నష్టం కూడా మైనస్ చేసి చూపించాలి. అంటే మనం 4 ఖాతాలు బాగా గుర్తెట్టుకోవాలి. అంటే ప్రొఫార్మం రెవెన్యూ ఖాతా వేసేటప్పుడు మనం షెడ్యూల్ 1 ప్రీమియం అంటే వర్కింగ్ నోట్ తయారు చేయాలి, షెడ్యూల్ 2 కమిషను దాన్ని వర్కింగ్ నోట్ తయారు చేయాలి. తీసుకొచ్చి ఆ టోటల్ మాత్రం అక్కడ మనం దాన్ని తీసుకొచ్చి దాన్ని అక్కడ చూపాలి. దాన్ని చూసుకుని దాని ప్రకారం మనం లెక్కలు అనేది చేయాలి. చూడండి, పెద్ద లెక్క చూద్దాం. దిగువ ఇచ్చిన సమాచారం నుండి 31/3/2000 నాడుతో అంతమే సంవత్సరానికి రెవెన్యూ ఖాతా తయారు చేయాలి. ఏమన్నాడు, మరణాల ద్వారా చెల్లించిన క్లెయిములు ఇచ్చాడు, గడువు తీరం ద్వారా చెల్లించిన క్లెయిములు ఇచ్చాడు, ప్రీమియం ఇచ్చాడు, వార్షిక చెల్లింపు ప్రతిఫలం ఇచ్చాడు, చెల్లించిన వార్షికాలు ఇచ్చాడు, నిర్వహణ ఖర్చులు ఇచ్చాడు, కమిషన్ ఇచ్చాడు, వడ్డీ డివిడెండ్ నిక్రమ్ అన్నాడు, మూలలో తగ్గించిన ఆదాయ పన్ను ఇచ్చాడు, వదులుకోళ్ళు ఇచ్చాడు, జీవిత బీమా నిధిని ఇచ్చాడు, ప్రారంభ క్లెయిముల ద్వారా క్లెయిములు 22,000 ఇచ్చాడు, సంవత్సరాంతాన్ని క్లెయిమ్ ఇచ్చాడు. ఇది కొద్దిగా ఐఎంపీ లెక్క క్వశ్చన్ పేపర్లో ఇస్తాడు. అంటే ఫస్ట్ మనం వర్కింగ్ నోట్ తయారు అంటే ఏది ఎక్కడికి వెళ్తుంది చూడు.
ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 మరణాధార క్లెయిములు షెడ్యూల్ 4లో వెయ్యాలి. అలానే గడువు తేదీదారుల క్లెయిములు షెడ్యూల్ 4లో వెయ్యాలి. ప్రీమియం షెడ్యూల్ 1లో వేయాలి. వార్షిక చెల్లింపుల ప్రతిఫలం మన ప్రొఫార్మాలో ఉంటుంది. చెల్లించిన వార్షికాలు 4లో వెయ్యాలి. నిర్వహణా ఖర్చులు షెడ్యూల్ 4లో వెయ్యాలి. కమిషను షెడ్యూల్ 2లో వెయ్యాలి. వడ్డీ డివిడెండు నికరము అన్నాడు అంటే ప్రొఫార్మాలో వేయాలి. మూలలో తగ్గించిన పన్ను అంటే దాన్ని కలిపి, స్థూలం అంటే ముట్టుకోవద్దు, నికరం అంటే దాన్ని కలిపి వేస్తాను. వదులుకోళ్ళు షెడ్యూల్ 4లో వేస్తాను. అలానే జీవిత బీమా నిధి ఇది ఎక్కడా రాదు. మరణాల ద్వారా క్లెయిములు అంటే క్లెయిములకి ఏం చేస్తానంటే ప్రారంభంలో మరణం ఇందాక మీకు చెప్పాను. ప్రారంభంలో ఏదైతేనేమో తీసేయాలి, ముగింపులో అయితే కలపాలి. ఇక్కడ ప్రారంభ క్లెయిములు ఏమో 22,000 ఇచ్చాడు, మైనస్ చేస్తాను. ముగింపు క్లెయిములు 16,000 ఏమో యాడ్ చేస్తాను. అయితే నేను రాసిన తర్వాత మనం ఏం చేస్తానంటే ముందు వర్కింగ్ నోట్ చెప్తాను. ఇలా రాసుకోవాలి. 1 ప్రీమియం, 2 కమిషన్, 3 నిర్వహణ ఖర్చులు, 4 క్లెయిములు. మీకు ఇందాక ఏం చేశాను, నెంబర్ 1 క్లెయిములు చూడండి, 1,42,000 పైన క్లెయిములు ఉంది. మరణాల ద్వారా క్లెయిములు వేసాను, చెల్లించిన వార్షికాలు వేసాను, వదులుకోళ్ళు వేసాను, చెల్లించాల్సిన క్లెయిములు వేసాను. దీన్ని వేసిన తర్వాత నెక్స్ట్ లెక్కలు చూడాను అంటే ప్రీమియం 1,42,000 వేసాను. అలానే నిర్వహణ ఖర్చులు 79, నిర్వహణ ఖర్చులు ఎంత ఉన్నాయి చూడాను. నిర్వహణ ఖర్చులు 79,400 నిర్వహణ ఖర్చు, కమిషన్లు వేసాను. మీకు ప్రొఫార్మా బాగా చూడాలి. ప్రీమియం 1, వడ్డీ డివిడెండ్లు, వార్షిక చెల్లింపుల ప్రతిఫలం, ఆస్తుల అమ్మకంపై లాభం, జరిమానాలు, ఫీజులు. ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రీమియం వర్కింగ్ నోట్స్లో వేసాం కాబట్టి 1,42,000 1,12,000 ప్రీమియం 14,12,100 దాన్ని డైరెక్ట్గా వేసాను. వడ్డీ డివిడెండ్లు డైరెక్ట్ ప్రొఫార్మాలో ఉంది. వార్షిక చెల్లింపు ప్రతిఫలం వడ్డీ డివిడెండ్లు చూడండి, మన దగ్గర ఇందాక చెప్పే కదా. వడ్డీ డివిడెండ్లు 1,95,000కి 12,400 కలిపి వేశాను. ఇది టోటల్ ఏ అయింది. కమిషన్ వర్కింగ్ నోట్ చేసాం కదా. కమిషన్ అంటే వర్కింగ్ నోట్ తీసుకొచ్చి కమిషన్ ఎంత ఉందో మన దగ్గర 19,140. అదే కమిషన్ చూడండి 19,140 వేసాను, ఇంకా 0 ఉంది కాబట్టి. నిర్వహణ ఖర్చులు 79,400, ఇవి కూడితే 98,540. ఏ బి. ఉపకరణాలు అంటే ఉపకరణాలు ఎంత ఉంది మన దగ్గర, షెడ్యూల్ 4 కూడా ఉపకరణాలు ఉంది కదా, వర్కింగ్ నోట్ చేసాం కదా నాన్న. ఎంత 3,39,400 అంటే 3,39,400 అంటే డైరెక్ట్గా వేసేసాను. అప్పుడు ఏం చేశాను, ఏ మైనస్ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ డి. అంటే ఏ టోటల్ ఎంత 17,84,200 నుంచి 98,540 3,39,400 తీస్తే 13,46,260. అదే మనకు ఆ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి. అంటే ఫస్ట్ మనకి ఏం చేయాలంటే ఇచ్చింది ఏ ఖాతాలోకి వెళ్తుంది చూడాలి. అంటే క్లెయిమ్ అయితే క్లెయిమ్లో రాయాలి. అంటే అది షెడ్యూల్ 1 ప్రీమియమా, షెడ్యూల్ 2 కమిషనా, షెడ్యూల్ 3 నిర్వహణ ఖర్చుల, షెడ్యూల్ 4 క్లెయిమ్. అంటే దేనికి సంబంధించిన దాంట్లో వేసి ప్రొఫార్మా ఇస్తేప్పుడు ఏం చేసుకుంటాం, రెవెన్యూ ఖాతా ప్రొఫార్మాలో ఫస్ట్ ప్రీమియం, తర్వాత ఇతర ఆదాయాలు, వడ్డీ డివిడెండ్లు, వార్షిక చెల్లింపుల ప్రతిఫలము, ఆస్తుల అమ్మకంపై లాభము, ఆస్తుల అమ్మకంపై నష్టము, జరిమానాలు. అది ఏ. నెంబర్ 2 కమిషను, నెంబర్ 3 నిర్వహణ ఖర్చును, ఇంకా దాని తర్వాత ఆదాయ పన్ను ఏమైనా ఉంటే వెయ్యాలి. అది బి. సి ఏం చేస్తావు, ఉపకరణాలు, వార్షిక ప్లస్ నగదు బోనస్, రికవరీ బోనస్ వేసి ఏ మైనస్ బి మైనస్ సి చేస్తే ఈ ఫార్మెట్ ప్రకారం దీన్ని చేయాలి. అంటే ప్రొఫార్మా ప్రకారం ముందు ప్రొఫార్మా రాసుకొని ప్రీమియం, ఆదాయాలు అని చెప్పి వడ్డీ డివిడెండ్లు, వార్షిక చెల్లింపు ప్రతిఫలం, అమ్మకం ప్రతిఫల లాభం, జరిమానాలు నేను ఉన్నా లేకపోయినా రాశాను. రెండోది కమిషను, నిర్వహణ ఖర్చులు, ఒకవేళ ఆదాయ పన్ను ఉంటే వెయ్యాలి. ఉపకరణాలు లేదా చెల్లించిన వడ్డీ లేదా నగదు బోనస్ కూడా ఇక్కడే వస్తాయి. అప్పుడు ఏ మైనస్ బి మైనస్ సి చేస్తే ఏమవుతుందంటే మిగులు డి వస్తుంది. దీన్ని పంచినప్పుడు తర్వాత చూద్దాం. అంటే ప్రీమియం తయారు చేసేప్పుడు షెడ్యూల్ 1 అయితే ఎలా తయారు చేయాలా, షెడ్యూల్ 2 తయారు చేయాలా, షెడ్యూల్ 3, షెడ్యూల్ 4 తయారు చేసి మనం లెక్కలోకి చూపించాలి. ఇంకో లెక్క చెప్తా చూడండి. దిగువ వివరాల నుండి ప్రవేక్ జీవిత బీమా సంస్థ యొక్క రెవెన్యూ ఖాతాను 31/3/2004తో అంతమయ్యే సంవత్సరానికి తయారు చేయాలి. ఏమన్నాడు, క్లెయిములు ఇచ్చాడు, గడువు తేదీ ద్వారా క్లెయిములు ఇచ్చాడు, నెక్స్ట్ ప్రీమియం ఇచ్చాడు, మొదటి సంవత్సరం ప్రీమియం ఇచ్చాడు, అలానే ఏమి ఇచ్చాడు నాన్న
రెన్యువల్ ప్రీమియం ఇచ్చాడు, సింగిల్ ప్రీమియం ఇచ్చాడు. ఇచ్చి ఇంకేమి ఇచ్చాడు లెక్కలో? బదిలీ ఫీజు ఇచ్చాడు, వార్షిక ప్రతిఫలం ఇచ్చాడు, వార్షికాలు ఇచ్చాడు, నిర్వహణ ఖర్చులు ఇచ్చాడు, చెల్లించిన కమిషన్ ఇచ్చాడు, వడ్డీ. ఇక్కడ స్థూలం ఇందాలే నికరం అడిగాడు, ఇక్కడేమో స్థూలం అన్నాడు. స్థూలం ఉన్నప్పుడు ఆదాయ పన్నుని ఏమీ చేయకూడదు, నికరం అన్నప్పుడు మాత్రమే కలపాలి. బాగా గుర్తెట్టుకోవాలి. వదులుకోళ్ళు ఇచ్చాడు, జీవిత బీమా నిధి ఇచ్చాడు. అంటే దీన్ని బేస్ చేసుకుని మనకి ఏమన్నాడు వాడు, రెవెన్యూ ఖాతాలు తయారు చేయమంటున్నాడు. అంటే దాన్ని బట్టి మనం ఎక్కడెక్కడ వస్తాయో చూద్దాం. అంటే ముందు ప్రొఫార్మా చూడండి. ప్రీమియం, వడ్డీ డివిడెండ్, వార్షిక చెల్లింపు ప్రతిఫలం, ఆస్తుల అమ్మకంపై లాభం, జరిమానా కమ్మి, అది టోటల్. 2 కమిషన్, 3 నిర్వహణ ఖర్చులు, ఆదాయ పన్ను, ఉపకరణాలు, చెల్లించిన వడ్డీ, తర్వాత మిగులు. ఇప్పుడు మనం ఏం చేసుకున్నట్టు ఇలా వర్కింగ్ నోట్స్ రాసుకున్న తర్వాత వర్కింగ్ నోట్స్కి వెళ్ళాలి. అంటే ఫస్ట్ షెడ్యూల్ 1 ప్రీమియం, షెడ్యూల్ 2 కమిషను, షెడ్యూల్ 3 నిర్వహణ ఖర్చులు, షెడ్యూల్ 4 క్లెయిమ్. ఇందాక చెప్పుకున్నా కదా, ప్రీమియం మొదటి సంవత్సరం ప్రీమియం, రెన్యువల్ ప్రీమియం, సింగిల్ ప్రీమియం. ప్రీమియం డైరెక్ట్గా వేసాను. చేసిన తర్వాత కమిషన్ డైరెక్ట్గా ఉంది కాబట్టి కమిషన్ 25,940 వేసాను. తర్వాత నిర్వహణ ఖర్చు అంటే వర్కింగ్ నోట్స్లో దేని టోటల్ దానికే వేస్తాను. అలానే క్లెయిములు, మరణాల ద్వారా క్లెయిములు, గడువు తీరం ద్వారా క్లెయిములు, చెల్లించిన వార్షికాలు, వదులుకోండి, వీటిని టోటల్ చేసి అప్పుడు మనం ఈ ఖాతాలోకి వెళ్ళాలి. అప్పుడు ప్రీమియం వర్కింగ్ నోట్ చేసాం కదా, వర్కింగ్ నోట్ చేసిన ప్రకారం వేసాం. వడ్డీ డివిడెండ్లు 1,95,650. అలానే వార్షిక చెల్లింపుల ప్రతిఫలం 1,64,254. జరిమానాలు 258. అలానే ఆ టోటల్ చేస్తే ఎంత వచ్చింది? 1,77,000. దాని ప్రకారం దాన్ని టోటల్ చేసి వేసాను. వేసిన తర్వాత కమిషన్ 29,940, 25,940. నిర్వహణ ఖర్చులు 74,810. ఆదాయ పన్ను లెక్కలో లేదు. ఉపకరణాలు వర్కింగ్ నోట్ చేసే కదా. తర్వాత A మైనస్ B మైనస్ C చేస్తే వచ్చేదాన్ని ఏమంటారంటే అంటే సి టోటల్. ఇది A మైనస్ B మైనస్ C ఈజ్ ఈక్వల్ టు అంటే ఇచ్చిన లెక్కల ముందు మనం ఏం చేయాలంటే అది ఏ ఖాతాలోకి వస్తుందో తెలిస్తే దాన్ని చదివి దాని ప్రకారం దాన్ని మనం వెయ్యాలి. ఏం లేదు. ఇప్పుడు క్లెయిములు షెడ్యూల్ 4, క్లెయిములు 4, ప్రీమియం షెడ్యూల్ 1, అలానే బదిలీ ఫీజు ఆదాయం ప్రొఫార్మా, వార్షిక చెల్లింపు ప్రతిఫలం ప్రొఫార్మా, నిర్వహణ ఖర్చులు 3, కమిషను 2, వడ్డీ డివిడెండ్లు ప్రొఫార్మా, ఆదాయ పన్ను స్థూలం అని అడిగాడు, దాని లెక్కలో పరిగణించలేదు, వదులుకోళ్ళు 4, జీవిత బీమా లెక్కలోకి ఎక్కడా రాదు. అంటే లెక్కలో మనకి ఇచ్చిన దాని ప్రకారం షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3, షెడ్యూల్ 4 అని మనం అనుకున్న లెక్క వర్కింగ్ నోట్ చేసుకుని మిగిలిన ప్రొఫార్మాలకు ఎక్కడొస్తే దాన్ని మనం అక్కడ దాన్ని చూపాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకో లెక్క చూడండి నాన్న. చూడండి, ఈ క్రింది ఇచ్చిన వివరాల నుండి 31/3/2004తో అంతమయ్యే సంవత్సరానికి సౌండ్ బీమా కంపెనీ లిమిటెడ్ పుస్తకాల నుండి అన్ని షెడ్యూళ్ళు 6 తప్ప తయారు చేసిన తర్వాత సంగ్రహించబడింది. 31/3/2004తో అంతమయ్యే కాలానికి రెవెన్యూ ఖాతాను ఆ తేదీ నాటి ఆస్తుల పట్టికను తయారు చేయడం. ఇక లెక్కలు ఏం చేస్తారంటే ప్రీమియం లెక్కల వార్తనే ఇచ్చేసారు. షెడ్యూల్ 1 పెట్టుబడులపై ఆదాయం, ఇది ప్రొఫార్మాలో వెయ్యాలి. ఇతర ఆదాయాల జరిమానాలు, ఇది ప్రొఫార్మాలే. షెడ్యూల్ 2లో వేసేస్తా, ఆయన ఇచ్చేసాడు. బీమా కంపెనీ షెడ్యూల్ 3 అని కూడా వాళ్ళే ఇచ్చారు. ఉపకరణాలు 4, మూలధనం 5, తీసుకున్న షెడ్యూలు 7, పెట్టుబడులు 8, రుణాలు 9, షెడ్యూలు స్థిరాస్తులు 10, ప్రస్తుత ఆస్తులు 11, నగదు అడ్వాన్సులు 13, ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పులు, ఏర్పాట్లు, జీవిత బీమా అనేది. ఏమన్నా ఇక్కడ రెవెన్యూ ఖాతా తయారు చేయమన్నాడు, ఆస్తులు పెడతాడు. అయితే అన్నీ వాడే ఇచ్చేసాడు లెక్కలు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ రెవెన్యూ ఖాతా తయారు చేయాలి. రెవెన్యూ ఖాతా ఎంత మీకు చెప్పిన ప్రీమియం, వడ్డీ డివిడెండ్లు, వార్షిక చెల్లింపు ప్రతిఫలం, ఆస్తుల అమ్మకంపై లాభం, ఇక్కడ జరిమానాలు ఉన్నాయి. లెక్కలు ఇచ్చాడు కాబట్టి ప్రీమియం వాళ్ళే ఇచ్చారు, వడ్డీ డివిడెండ్లు వాళ్ళే ఇచ్చారు. 3,32,000. కమిషన్ 2 లెక్కలో 20,000 ఉంది, నిర్వహణ ఖర్చులు 80,000, ఆదాయ పన్ను ఇది మొత్తం 1,00,000. అలానే ఉపకరణాలు 1,52,000. A మైనస్ B మైనస్ చేస్తే D వచ్చింది. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఎలా వేయాలి? బ్యాలెన్స్ షీట్ అండి, నిధులకు మూలాలను రాసి వాటాదారుల నిధుల్లో మూలధనం 50,000. ఇక్కడ షెడ్యూల్ 6 వర్కింగ్ నోట్స్ ఎందుకు అవ్వలేదంటే ఎప్పుడు కూడా రిజర్వ్ నిధికి మనకు వచ్చిన ఇందాకల A మైనస్ B మైనస్ D చేసే విలువని కలపాలి. ఇక్కడ ఎంత ఉంది మనకి లెక్కలో? ఆల్రెడీ ఇక్కడ లెక్కలోనేమో మనకి 80,000 వచ్చింది.
లెక్కలో నిధి చూడండి, జీవిత బీమా నిధి నిలువ ఎంత ఉందో చూడన్నా, నిధి నిలువ ఇస్తాడు కాబట్టి నిధి నిలువ తీసుకుని మనం దాన్ని కలిపి వెయ్యాలి. జీవిత బీమా నిధి ఎంత ఉంది? 1,52,000 ఉంది. అంటే 1,52,000కి ఆల్రెడీ మన దగ్గర మిగిలి ఎంత ఉంది? 80,000. కలిపితే 2,33,000. తీసుకున్నప్పుడేమో 18,000. మొత్తం 3,01,000 అప్పు. ఇక్కడ చూడండి, నిధులు పెట్టుబడులు అని చెప్పి షెడ్యూల్ 8 పెట్టుబడులు, 9 రుణాలు, 10 స్థిరాస్తులు. ఇప్పుడు కూడా 11, 12 ఇనరకాలు వేయాలి. అంటే ప్రస్తుత ఆస్తులు అని చెప్పి బ్యాంకుల నగదు, అడ్వాన్సులు 60,000 ప్లస్ 20,000 80,000. ప్రస్తుత అప్పులు 13, 14 అంటే 80 మైనస్ 20 చేస్తే 60 వచ్చింది. అప్పుడు ఇవి కుడితే ఆస్తులు. అంటే బ్యాలెన్స్ షీట్ ఎలా వేయాలంటే షెడ్యూల్ 5, 6 ఏమో అప్పుల కింద చూపాలి, 8, 9, 10, 11, 12, 13, 14 ఏమో కింద చూపాలి. అంటే 8 ఏమో పెట్టుబడులు, 9 ఏమో రుణాలు, 10 ఏమో స్థిరాస్తులు, ప్రస్తుత ఆస్తులేమో 11, 12 ప్రస్తుత ఆస్తులు. అంటే ప్రస్తుత ఆస్తులు అంటే ప్రస్తుత అప్పులు తీసివేయండి. ఒకవేళ ఆస్తుల కంటే అప్పులు ఎక్కువ ఉన్నట్టయితే ఓడి కింద చూపుతాను. కాకపోతే ఇక్కడ ఆస్తులు ఎక్కువ ఉంది కాబట్టి ఆస్తులేమో 80,000 ఉంది, అప్పులేమో మన దగ్గర 20,000 ఉంది కాబట్టి బయట 20,000 వేసాను. అంటే 3. అంటే ఒక బ్యాలెన్స్ షీట్ వెయ్యాలంటే షెడ్యూల్ 5 మూలధనం, 6 రిజర్వ్ మిగుళ్ళు, తర్వాత 7 ఏమో తీసుకున్న అప్పులు, 8 ఏమో పెట్టుబడులు, 9 ఏమో రుణాలు, 10 ఏమో స్థిరాస్తులు, ప్రస్తుత ఆస్తులేమో 11, 12 ఏమో ప్రస్తుత ఆస్తులు, 13, 14 ఏమో ప్రస్తుత అప్పులు ఏర్పాటు. ఆస్తుల నుంచి అప్పులు తీసేస్తే బ్యాలెన్స్ షీట్ ఈ విధంగా. అంటే లెక్కలో వాడు ఇచ్చిన దాని ప్రకారం లెక్కలో ఫస్ట్ రెవెన్యూ ఖాతా వేయాలి, తర్వాత దాన్ని బేస్ చేసుకుని బ్యాలెన్స్ షీట్ మనం దాన్ని చూపించాలి. ఇంకో లెక్క చూడండి, కొద్దిగా ఇది ఐఎంపీ లెక్క. క్రింద ఇచ్చిన నిల్వలు ఒక జీవిత బీమా సంస్థ యొక్క 2004 మార్చి 31తో అంతమయ్యే సంవత్సరానికి అంకణాలోన భాగంగా ఉన్నది. సంవత్సరాంతంలో జీవిత బీమా నిధి నిల్వ ఏమన్నా సంవత్సరాంతంలో ఉన్న జీవిత బీమా నిధి నిల్వ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు నాన్న? మరణాల ద్వారా 2,10,572, మేనేజ్మెంట్ ఖర్చులు 19,890, కమిషన్ 26,541, వార్షిక చెల్లింపు ప్రతిఫలం 10,620, వడ్డీ అద్దెలు 52,461, వాటిపై చెల్లించిన ఆదాయ పన్ను 30,60, జరిమానాలు 92, వదులుకోళ్లు 20,860, వార్షికాలు 29,420, నగదు బోనస్ 9,450, ప్రీమియం చెల్లింపులకే తగ్గింపుగా బోనస్ 2,500, ప్రాథమిక ఖర్చుల నిల్వ 600, సంవత్సరాంతానికి అంగీకరించి ఇంకా చెల్లింపు జరగని క్లెయిములు 80,034, చెల్లించిన వార్షికాలు 22,890, చెల్లించిన మూలధనం 4 లక్షలు, ప్రభుత్వ సెక్యూరిటీలు 14,90,890, స్థిరాస్తులు 5,09,110. క్రింది సమాచారం లెక్కలో తీసుకున్న రెవెన్యూ ఖాతాను ఆస్తులు పెట్టుకొని చూపించాడు. ఏమిచ్చాడు? పునర్బీమా క్లెయిములు ఇచ్చాడు, తెలియజేయబడిన క్లెయిములు ఇచ్చాడు, ప్రీమియం చెల్లింపుగా ఇంకా తగ్గింపుగా వినియోగించిన బోనస్ ఇచ్చాడు, సంచిత వడ్డీ ఇచ్చాడు, వసూలు కావాల్సిన ప్రీమియం ఇచ్చాడు. ముందు ఏది ఎక్కడికి వస్తుందో మనకు తెలిస్తే లెక్క చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫస్ట్ ఒక్కొక్కటి చూద్దాం, తర్వాత లెక్క. ఇప్పుడు జీవిత బీమా నిధి అంటే షెడ్యూల్ 6లో వెయ్యాలి. మరణాల ద్వారా క్లెయిములు కాబట్టి షెడ్యూల్ 4లో వేస్తాను. గడువు దేనం ద్వారా క్లెయిములు షెడ్యూల్ 4లో వేస్తాను. ప్రీమియం షెడ్యూల్ 1, మేనేజ్మెంట్ ఖర్చులు షెడ్యూల్ 3, కమిషన్ షెడ్యూల్ 2, వార్షిక చెల్లింపుల ప్రతిఫలం ఇది పైన అక్కడ ప్రొఫార్మాలో వేయాలిగా, ఆదాయ పన్ను వడ్డీ అద్దెలు ఇది కూడా అక్కడ ప్రొఫార్మాలో వేస్తాను. ఆదాయ పన్ను ఇది షెడ్యూల్ 12లో వేస్తాను. జరిమానాలు ఇది కూడా అక్కడ జరిమానాలు ఆదాయాలు ప్రొఫార్మాలో వేస్తాను. వదులుకోళ్ళు 4లో వేస్తాను. వార్షికాలు ఇది కూడా షెడ్యూల్ 4, నగదు బోనస్ ఇది షెడ్యూల్ 4లో వేస్తాను. లేకపోతే క్లెయిముల కింద కూడా వేయచ్చు. నెక్స్ట్ ప్రీమియం చెల్లింపుగా తగ్గించే బోనస్ షెడ్యూల్ 4లో వేస్తాను. ప్రాథమిక ఖర్చులు నష్టం కాబట్టి షెడ్యూల్ 5 నుంచి మైనస్ చేస్తాను. సంవత్సరాంతానికి అంగీకరించి ఇంకా చెల్లించమని క్లెయిములు 3లో వేస్తాను. చెల్లించిన వార్షికాలు 13లో వేద్దాం. మూలధనం షెడ్యూల్ 5లో చూపిస్తాను. సెక్యూరిటీలు 9, స్థిరాస్తులు 10. అయితే ఇవి మనకి ఎక్కడెక్కడ వస్తే లెక్కలో చదివితే తెలుస్తాయి. నెక్స్ట్ చూడండి, పునర్బీమా క్లెయిములు. అంటే పునర్బీమా క్లెయిములు యాక్చువల్గా అయితే ఇందాలు ఏం చేసాం, క్లెయిములోంచి మైనస్ చేసాం షెడ్యూల్ 4. మరి ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అడిగాడు కాబట్టి సర్దుబాటు అంశాన్ని 2 సార్లు తప్పనిసరిగా 2 సార్లు వేయాలి.
అంటే పునర్బీమా క్లెయిములు షెడ్యూల్ 4లోంచి ఒకసారి మైనస్ చేయండి, రెండవసారి షెడ్యూల్ 12లో ఒకసారి వేస్తాను. అలానే ఇంకా తెలియచేసిన క్లెయిములు అంటే క్లెయిములకేమో కలుపుతాను, ఇంకోసారి ఏమో షెడ్యూల్ 13లో చూపిస్తాను. ప్రీమియం చెల్లింపుకై ఇంకా తగ్గింపుగా వినియోగించిన బోనస్, ఇది కూడా ఒకసారి ఏమో 4లో చూపిస్తాను, ఇంకోసారి ఏమో షెడ్యూల్ 1లో చూపుతాను. సంచిత వడ్డీ, ఇది రావాల్సిన వడ్డీ కాబట్టి ప్రొఫార్మాలో ఒకసారి చూపిస్తాను, ఇంకోసారి షెడ్యూల్ 12లో ఒకసారి చూపిస్తాను. వసూలు కావాల్సిన ప్రీమియం కాబట్టి ఒకసారి 1లో చూపుతాను, ఇంకోసారి ఏమో షెడ్యూల్ 12లో దీన్ని చూపుతాను. అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, లాభ నష్టాల ఖాతా ప్రొఫార్మా రాసుకొని ముందు మనం వర్కింగ్ నోట్ చేయాలి. ఇలా చేయాలి అంటే ఒక్కసారి చూడండి. ఒకటి ప్రీమియంకి ఏం చేశాను, వినియోగించిన ప్రీమియం, వసూలు కావాల్సిన ప్రీమియం కూడా కలిపి చూపించాను. అలానే కమిషను 26,540 కమిషన్లు చూపించాను. అలానే నిర్వహణ ఖర్చు, ఇక్కడ క్లెయిములు చాలా ఉన్నాయి చూడాలి. అంటే మరణాల ద్వారా క్లెయిము, గడువు తీరం ద్వారా క్లెయిములు, వదులుకోళ్ళు, వార్షికాలు, నగదు బోనస్, వినియోగించే బోనస్, పునర్బీమాది మైనస్ చేసింది, ఇంత చెప్పాక మైనస్ సర్దుబాటు, తెలియజేయబడే క్లెయిమ్స్ 8,000, వినియోగించిన బోనస్ 1,500 కలిపిన తర్వాత 5 మూలధనం కూడా చూపించండి. ఇందా చెప్పాను మూలధనంలోంచి ప్రాథమిక ఖర్చులు మైనస్ చేశాను. అలానే రిజర్వులు మిగులు కూడా చూపించాను. షెడ్యూల్ 6 చూపించేసాను వర్కింగ్ నోట్స్. 7 తీసుకున్న రుణాలు, 8 పెట్టుబడు లేదు కాబట్టి డాష్ కొట్టాను. 9 రుణాలు, 10 స్థిరాస్తులు, 11 చరాస్తులు, 12 అడ్వాన్సులు. ఇప్పుడు దీన్ని తీసుకుని 13 ప్రస్తుత అప్పులు, 14 ఏర్పాట్లు. దీన్ని తీసుకుని మనం ఏం చేయాలి, ఇప్పుడు ఫస్ట్ వర్కింగ్ నోట్ చదివిన తర్వాత దేనికి దానికి వేసిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు ప్రీమియం వర్కింగ్ నోట్ చేసిన ప్రీమియం వేశాను. వార్షిక చెల్లింపుల ప్రతిఫలం, వడ్డీ డివిడెండ్ అద్దెలు, జరిమానాలు, సంచిత వడ్డీ కలిపితే 2,98,045. దీంట్లోంచి ఏం తీసేయాలి, షెడ్యూల్ 2 కమిషన్ వర్కింగ్ నోట్ చేసాం, షెడ్యూల్ 3 నిర్వహణ ఖర్చులు వర్కింగ్ నోట్ చేసాం, ఆదాయ పన్ను జీఎం కమిషన్ లేదు కాబట్టి టోటల్ 46,430. అలానే క్లెయిములు 1,96,100. ఇక్కడ టోటల్ సి తర్వాత మిగిలి ఏం చేశారు, A మైనస్ B మైనస్ C చేస్తే ఇప్పుడు దీన్ని బేస్ చేసి బ్యాలెన్స్ షీట్ వేయాలి. బ్యాలెన్స్ షీట్ ఇద్దాలు మీకు చెప్పే కదా, మూలధనం, రిజర్వ్ మిగుళ్ళు, 6 రిజర్వ్ మిగుళ్ళు, ఇవి అప్పులు, 7 తీసుకున్న రుణాలు, 8 పెట్టుబడులు, 9 రుణాలు, 10 స్థిరాస్తులు. స్థిరాస్తులను చేంజ్ చేశాను నేను, నగదు బ్యాంకు తీసేయాలి కదా, అడ్వాన్సులు కలిపాను, ప్రస్తుత అప్పులు ఆస్తుల నుంచి అప్పులు మైనస్ చేశాను, చేసి అవుట్ ప్రకారం వేసి ఇది టోటల్ చేస్తే 19,25,440, 19,25,446, ఇది 19,25,446. అంటే ఫస్ట్ మనం ఇచ్చిన లెక్కని షెడ్యూల్ 1, షెడ్యూల్ 3, షెడ్యూల్ 4 అంటే ఏ షెడ్యూల్లోకి వస్తుందో తెలియాలి. అంటే ఏ షెడ్యూల్లోకి వస్తుందో చూసుకుని ఆ షెడ్యూల్ వర్కింగ్ నోట్ తయారు చేసి దాన్ని తిరిగి మనం ఖాతాలోకి నమోదు చేయాలి. అంటే డెఫినెట్గా మనం ప్రొఫార్మాలు చదవాల్సింది, చదివితేనే మనకి ఏమి వస్తాయి. మీకు ఆల్రెడీ ప్రొఫార్మాలు ఒకసారి కొన్ని సందర్భాల్లో అంకనా ఇస్తే మనకు లెక్క ఈజీ అన్నట్టు. ఎందుకంటే ఖర్చులు, వ్యయాలు, నష్టాలు డెబిట్, ఆదాయాలు, లాభాలు క్రెడిట్. దాని ప్రకారం మూలధనం అప్పులు వేస్తాను, జీవిత బీమా నిధి అప్పులు వేసేస్తాను, ప్రీమియం షెడ్యూల్ 1లోకి వేస్తాను, వడ్డీ డివిడెండ్లు ప్రొఫార్మాలో వేసేస్తాను. ఇప్పుడు క్లెయిములు షెడ్యూల్ 4లో వేస్తాను, కమిషను షెడ్యూల్ 2లో వేస్తాను, నిర్వహణ ఖర్చులు షెడ్యూల్ 3లో వేస్తాను. అంటే ఆవరణాలు, స్థిరాస్తి, పాలసీపై రుణాలు అంటే ఆస్తి, చేతుల నగదు ప్రస్తుత ఆస్తి, బ్యాంకుల నగదు ప్రస్తుత ఆస్తి, వదులుకోలు షెడ్యూల్ 4. దాని ప్రకారం కింద సర్దుబాటు ఉండి అంగీకరించిన ఇంకా క్లెయిములు అంటే క్లెయిములో ఒకసారి వేస్తాను, ఇంకోసారి షెడ్యూల్ ఆస్తుల పట్టులో ఒకసారి వేస్తాను. అలానే మేనేజ్మెంట్ ఖర్చులు, ఇది సర్దుబాటు నాన్న, రావాల్సిన వడ్డీ, చెల్లించవలసిన ప్రీమియం, పునర్బీమా కింద అంటే ప్రతి ఖర్చు 2 సార్లు వేయాలి కాబట్టి దీన్ని సంబంధిత ఖాతాలో చూసుకుని దాన్ని వర్కింగ్ నోట్స్ ప్రకారం చేసుకుంటూ మనం చదువు. ఫస్ట్ దీనికి ప్రొఫార్మా ఏమనుకోని ఇందాలు చెప్పే కదా, ప్రీమియం, పెట్టుబడుల ఆదాయం, వడ్డీ డివిడెండ్, ఇది రెవెన్యూ ఖాతా. రెవెన్యూ ఖాతా తర్వాత మనం వర్కింగ్ నోట్ చూద్దాం. షెడ్యూల్ 1 ప్రీమియం కదా, ప్రీమియం ఎంత ఉంది మన దగ్గర, 3,23,000 ఉంది. అందులో చెల్లించవలసిన ప్రీమియం ఎంత ఉంది మన దగ్గర, 20,000. సర్దుబాట్లు ఇచ్చా చూడండి చెల్లించవలసిన ప్రీమియం అని, ఇగో చెల్లించవలసిన ప్రీమియం. కాబట్టి ఏం చేస్తాడు, ప్రీమియంలోంచి చెల్లించవలసిన ప్రీమియాన్ని కలిపితే వచ్చింది. అలానే కమిషన్ సర్దుబాటు వేయలేదు కాబట్టి 28,600 డైరెక్ట్గా వేసాను. తర్వాత
షెడ్యూల్ 3 నిర్వహణ ఖర్చులు. నిర్వహణ ఖర్చులకు చెల్లించవలసిన ఖర్చు సర్దుబాట్ల 400 ఉంది కదా, కలిపితే 85,000. అలానే క్లెయిములకి వదులుకోళ్ళు కలిపాడు, చెల్లించవలసిన క్లెయిములు కలిపాడు, అందులోంచి పునర్మీమా క్లెయిములు తీసేసాడు. తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని బేస్ చేసి రెవెన్యూ ఖాతా తయారు చేసాం. రెవెన్యూ ఖాతా చూడండి, 1 ప్రీమియం వర్కింగ్ నోట్ చేసాం, వడ్డీ డివిడెండ్లు మొత్తం 2,64,000 కలిపితే 6,07,000. దీనిలోంచి షెడ్యూల్ 2 కమిషన్ ఏమో 28,000, షెడ్యూల్ 3 ఏమో 85,000, టోటలు 1,13,600. అలానే ఉపకరణాలు ఎంత ఇచ్చాడు మనకి, 4,20,000 ఇచ్చాడు. పాలసీదారులకు బోనస్ ఇచ్చాడు కదా, ఇందులోంచి బోనస్ తీస్తే బోనస్ ఇంత వచ్చింది. ఇప్పుడు దీన్ని చేసుకుని A మైనస్ B మైనస్ C చేస్తే 9,000 వచ్చింది. ఈ 9,000 ఇప్పుడు షెడ్యూల్ 2 ఆస్తాలు బట్టికి బదిలీ చేయాలి. అంటే మళ్ళీ చూడండి, వాటా మూలధనం, నిధులు, వాటా మూలధనం, రిజర్వ్ మిగులు, అప్పులు, ఇవి మొత్తం ఇది A. అలానే 8, 9, 10 ఇందాక చెప్పే కదా, 10, 11 ప్రస్తుత ఆస్తుల నుంచి ప్రస్తుత అప్పులు 13, 14 తీసేయాలి. తీసి అవుటర్ కాల్ వేసి దీన్ని కలపాలి. కలిపితే దీన్ని వర్కింగ్ నోట్ చేసాడు విడివిడిగా. షెడ్యూల్ 5లోకి ఏమొస్తాయి, షెడ్యూల్ 6లోకి ఏమొస్తాయి, షెడ్యూల్ 8లోకి ఏమొచ్చాయి, షెడ్యూల్ 9లోకి ఏమొచ్చాయి, షెడ్యూల్ 10లోకి ఏమొచ్చాయి, షెడ్యూల్ 11లోకి ఏమొచ్చాయి, షెడ్యూల్ 12లోకి ఏమొచ్చాయి, షెడ్యూల్ 13లోకి ఏమొచ్చాయి. వీటి టోటల్ తీసుకొచ్చి మనం అందులో వేయాల్సిన బాధ్యత అనేది మనకి. అంటే ఇవి చేసే ముందు మనం ఏం చేయాలంటే, ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే, మనకున్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని, అంటే మనకున్నటువంటి ఖాతాలను దృష్టిలో, అంటే ప్రతి ఒక్కసారి మనం ఏం చేయాలంటే, షెడ్యూల్ 1 తెలియాలి ప్రీమియం, షెడ్యూల్ 2 కమిషన్, షెడ్యూల్ 3 నిర్వహణ ఖర్చులు, షెడ్యూల్ 4 క్లెయిములు. ఈ చేస్తే ఈ 4 క్లెయిములు రాస్తే రెవెన్యూ ఖాతా వస్తుంది. బ్యాలెన్స్ షీట్ వచ్చాక ఏం చేద్దంటే 5, 6, 7 ఏమో అప్పుల కింద వేయాలి, 8, 9, 10, 11 ఏమో ఆస్తుల కింద వేయాలి, 12, 13 ఏమో అంటే ప్రస్తుత ఆస్తుల నుంచి ప్రస్తుత అప్పులు తీసేయాలి. అంటే ఇందులోకి ఏమి వస్తాయో మనకు చదివితే ఏ ఖాతాలకు ఏమొస్తాయో తెలిస్తే రెవెన్యూ ఖాతా చేయటం అనేది చాలా తేలిక. అయితే రెవెన్యూ ఖాతా ప్రొఫార్మా యాజ్ తీసుకున్నదే ఉన్నట్టే రాయాలా. ప్రీమియం, ఇతర ఆదాయాలు ఎడ్డీ పెట్టుకుని వార్షిక చెల్లింపుల ప్రతిఫలం, వడ్డీ డివిడెండ్లు, ఆస్తుల అమ్మకపై లాభం, జరిమానాలు, కమిషన్, అది టోటల్ A. నెంబర్ 2 కమిషను, 3 నిర్వహణ ఖర్చులు, ఆదాయ పన్ను, అది టోటల్ B. టోటల్ C ఏముంటాయంటే క్లెయిములు, రివర్సనరీ బోనస్ కలిపితే C. అందులో తీస్తే మనకి మిగులు వస్తాయి. ఆ మిగులు ఎక్కడ వేయాలంటే షెడ్యూల్ 6లో దానికి మనం కలపాలి.